ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. 8,888 కోట్ల విలువైన అమృత్ పథకం టెండర్లలో భారీ అక్రమాలు. ఐహెచ్పిని అడ్డుపెట్టి అర్హతలు లేకపోయినా సీఎం బావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోధ కన్స్ట్రక్షన్కు 1,137 కోట్ల కాంట్రాక్టు అప్పగించారని ఆరోపించిన కేటీఆర్ కేంద్రం విచారణ జరిపితే సీఎం పదవి పోవడం ఖాయమని వెల్లడి. 8,888 కోట్ల నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డి అమృత్ టెండర్ల కుంభకోణానికి పాల్పడ్డాడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్. కేటీఆర్ ఆరోపణలు పచ్చి అబద్ధాలంటూ మండిపడ్డ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తిరుమల లడ్డుపై ముదురుతున్న వివాదం. స్వామివారి నివేదనకు వాడే నెయ్యి కిలో ధర 1,600 ఒప్పుకున్న టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి. లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి కిలో 320 రూపాయలు మాత్రమే. కల్తీ జరగకుండా ఇంత తక్కువకు ఎలా వస్తుందంటూ భక్తుల అనుమానాలు. విచారణ జరిపించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి భక్తుల డిమాండ్. రాజకీయ ఆధిపత్యం కోసమే బీజేపీ జమిలీ ముసుగు. దేశాన్ని కబలించేందుకే కుట్ర. ఏచూరి విధానాలతో ఆ కుట్రను అడ్డుకోవాలి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోదీ సర్కార్. సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. నేతలు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియని రోజుల్లో విపక్షాలను కలిపిన ఏచూరి సభలో కేటీఆర్. ఢిల్లీ సీఎంగా అతిశీ సింగ్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. 5 మంత్రులు కూడా ప్రమాణం. అతిపిన్న వయస్కురాలైన ఢిల్లీ సీఎంగా అతిశీ రికార్డ్. గుట్ట మీద భక్తులకు 200 గదులు. దాతల సహకారంతో నిర్మాణానికి ప్రతిపాదన. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు. కార్యరూపం దాల్చితే భక్తులకు ఇక్కట్లు తప్పినట్లే. సీఎం సమీక్ష నేపథ్యంలో సమస్యల పరిష్కారంపై కసరత్తు వేగవంతం. స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు. కార్యనిర్వాహక మండలి ఇతర నియామకాలపైన ప్రభుత్వం నిర్ణయం. త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు బేష్. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం ప్రశంసలు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం. సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో వెల్లడి. ఫార్మాసిటీ రద్దు కాలేదు, కొనసాగుతుంది. రద్దుకు ఇంకా విధాన నిర్ణయం తీసుకోలేదు. రద్దయినట్లు వచ్చిన వార్తలు నిజం కాదు. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్. ఈ నెల 23న విచారణ చేపడతామన్న న్యాయస్థానం. స్థానిక ఎన్నికల్లో 80% గెలవాలి. కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. జిల్లాల నేతలతో సమీక్షలో భాగంగా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలతో జరిగిన తొలి సమీక్షా సమావేశం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చ. స్వశక్తి చీరలతో నేతన్నకు భరోసా. మహిళా సంఘాల సభ్యులకు ఏటా 2 చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. బతుకమ్మ చీరల స్థానంలో కొత్త డిజైన్లు. ఏటా 1.3 కోట్ల చీరలను ఆర్డర్ ఇచ్చే ఛాన్స్. 63 లక్షల మంది మహిళలకు లబ్ధి. కలకలలాడనున్న సిరిసిల్ల మరమగ్గాలు. రాజీనామా కాదు, రాజకీయ సన్యాసం చేస్తా. కేటీఆర్. నా ఆరోపణలు తప్పని నిరూపించండి. అమృత్ అవినీతిపై విజిలెన్స్ ముందుకు వెళ్దాం. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. 100 నియోజకవర్గాల్లో ఐటీఐ కాలేజీలు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు. స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు. విధి విధానాలు రూపొందించాలంటూ అధికారులను ఆదేశించిన సీఎం. విద్వేష రాజకీయాలకు పునాది బీజేపీ. అర్బన్ నక్సల్స్ అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ దన్న బట్టి విక్రమార్క. అంటరానితనం, సామాజిక అంతరాలు ఉన్నంత వరకు రిజర్వేషన్లను రద్దు చేయలేం. కశ్మీర్కు రాష్ట్ర హోదా మా లక్ష్యం. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పష్టం.
విజయ డైరీ నష్టాలకు కారణం ఎవరు? టెండర్లు లేకుండా కాంట్రాక్టులు ఎలా దక్కాయి? మాజీ మంత్రి ఫ్యామిలీ సభ్యుల పాత్రపై ఎంక్వైరీ. ఆస్పత్రులు, వసతి గృహాలు, గురుకులాలకు సరఫరాపై ఆరా. పెండింగ్ బిల్లులు తదితర అంశాలపై అధికారుల నుంచి నివేదిక కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఫేమస్ కోసం వెర్రి చేష్టలు చేయొద్దు ప్లీజ్. రీల్స్ కోసం పిల్లాడిని బావిలో వేలాడదీసిన మహిళ వీడియో షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్. బంగ్లాపై భారత్ ఘన విజయం. బంగ్లాతో 2 టెస్టు సిరీస్లో భాగంగా 1-0 ఆధిక్యంలో టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 234 పరుగులకే ఆలౌట్. 280 పరుగులతో భారత్ విజయం.